కష్టాల్లో ఉన్నప్పుడు ఎగతాళి చేసిన ఊరి జనాలకే తను కోటీశ్వరుడయ్యాక కార్తిక్ ఎలాంటి బుద్ధి చెప్పాడో ఈ వీడియోలో చూడండి. ఒక ఊరిలో కార్తిక్ అనే అబ్బాయి ఉండేవాడు. వాళ్ళు చాలా పేదవాళ్లు. అతను చదువుకోవాలంటే రాత్రిళ్ళు వీధి దీపం కింద కూర్చుని చదివేవాడు. చుట్టూ ఉన్నవాళ్లు ఇంత పేదోడివి పెద్దవాడివవుతావా అంటూ ఎగతాళి చేసేవారు. కాని కార్తిక్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన పని చేసేవాడు. సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు ఆ ఊరికి భారీ వరద వచ్చింది. చాలామంది ఇళ్లను కోల్పోయారు. అప్పుడు పెద్ద పెద్ద కార్లతో కొంతమంది వచ్చి సహాయం చేయడం ప్రారంభించారు. వాళ్లలో ముందుగా దిగింది కార్తిక్. ఇప్పటికే అతను పెద్ద వ్యాపారవేత్త అయ్యాడు. తనను అవమానించిన వాళ్ల ఇళ్లకే వెళ్లి ఆహారం, బట్టలు, డబ్బులు ఇచ్చాడు. అందరూ ఆశ్చర్యంగా మేము నిన్ను ఎంత తక్కువ చేసి మాట్లాడామో అన్నారు. అప్పుడు కార్తిక్ నవ్వుతూ, నన్ను అవమానించిన మాటలు నన్ను ఆపలేదు, ఇంకా బలంగా మార్చాయి అన్నాడు. ఆ రోజు ఆ ఊరికి ఒక విషయం అర్థమైంది. పేదరికం మన స్థితి మాత్రమే, మన భవిష్యత్తు కాదు. నీతి, కష్టం తాత్కాలికం, పట్టుదల శాశ్వతం. ఇలాంటి మరిన్ని కథల కోసం క్విక్ స్టోరీస్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.